పెన్షనర్ల బకాయిలపై ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. రాష్ట్రంలో పెన్షనర్ల బకాయిలపై చెల్లింపులపై వివాదం మరింత ముదురుతోంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోయడ చంద్రమౌళి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 మార్చి నుండి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. 24 నెలలు గడిచినా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. బకాయిలు అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 250 మంది పెన్షనర్లు మృతి చెందారని, సుమారు 1000 మంది అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం కోరినా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు వెల్లడించారు. జీపీఎఫ్, టీఎస్, జీఎల్ఐ, జీఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాడ్యుటీ, డిఏ, పిఆర్సీ బకాయిలతో సహా మొత్తం 24,678 మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బకాయిలు రాకపోవడంతో పెన్షనర్ల పిల్లల పెళ్లిళ్లు చేయలేక, అప్పులు తీర్చలేక, వైద్యం పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పెన్షనర్ల సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. నా పేరు కోహెడ చంద్రమౌళి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు 2 సంవత్సరాలైనా ఒక్క పైసా కూడా ఇవన్నీ ప్రభుత్వానికి మేము గుణపాఠం చెప్పడానికి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే నిన్నటి వరకు వేచి చూసినాం. ఈ నెల 16 నుంచి 30 వరకు అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తారు కావచ్చు, మాకు రావాల్సినటువంటి డబ్బులు మాకు వస్తాయి కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. మరి ఈ మొండి ప్రభుత్వం, నిరంకుశమైనటువంటి ప్రభుత్వం డబ్బులు కాదు కదా, ఒక పైసా కూడా మమ్మల్ని కేటాయించకుండా, మరి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లు కూడా మా సమస్య లేవనెత్తినప్పటికీ, వాయిదా తీర్మానాలు పెట్టి మా సమస్య లేవనెత్తినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఒక నిర్దిష్టంగా ఒక వ్యాఖ్య అనేది రాలేదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వాస్తవానికి రాష్ట్రం మొత్తం మీద 24,678 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు కేవలం ఒక 10,000 కోట్లు మాత్రమే. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి 27 నెలల్లో 3,47,924 కోట్లు అప్పు తీసుకొచ్చింది. మరి అప్పులో కనీసం ఒక 10,000 కోట్లను ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఇస్తే బాగుండేదని చెప్పి మేము భావించినాం. కానీ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు 2 సంవత్సరాలైనా బకాయిలు ఇవ్వలేదు. వాస్తవానికి మేము 35-40 సంవత్సరాలు ఉద్యోగులు పనిచేసిన వాళ్లకు మేము రిటైర్మెంట్ అయినాక నెల రోజుల లోపలే మాకు రావాల్సిన, అంటే మేము దాచుకున్న డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని సన్మానం చేసి పంపిస్తున్నటువంటి ప్రభుత్వాలను చూసినాం. కానీ 2 సంవత్సరాల దాకా మాకు డబ్బులు చెల్లించినటువంటి మొండి ప్రభుత్వాన్ని, ఒక నిరంకుశమైన పాలన ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం, రేపు మా సమస్యలు మీరు పరిష్కరించకపోతే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వాళ్ళ యొక్క బెనిఫిట్స్ చూసుకోకుండా చనిపోవడం జరిగింది. ఒక 1000 మంది పైగా ఇవాళ అనారోగ్యం పాలై హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి సందర్భం. మరి చనిపోయిన వారికి కనీసం నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏమనుకోవాలో ఈ ప్రభుత్వాన్ని మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు డబ్బులు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మాకు రావాల్సిన డబ్బులు ఏకమొత్తంగా మీరు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఇలా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. నా పేరు కోహెడ చంద్రమౌళి, రాష్ట్ర కన్వీనర్. ఎందుకు కనికరం రావట్లేదో, ఎందుకు మనసు రావట్లేదో, మీ దగ్గర నిజంగా డబ్బులే లేవంటే ఆదాయం వస్తూ ఉంది నెలల వారీగా 2,43,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. మరి మాకు ఇవ్వాల్సిన 10,000 కోట్లకు మీకు అభ్యంతరం ఏంటో కూడా చెప్పట్లేదు. నిజానికి నిండు శాసనసభలో కూడా తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. మీరు పెట్టిన మేనిఫెస్టోలో మేము రాగానే ఇస్తానన్నటువంటి డిఏ లేదు, మీరు ఇస్తానన్న పిఆర్సీ లేదు. అలాంటి రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోవడం వల్లనే మేము ఈ విధమైన నిరసన తెలియజేస్తాం. మరి 1,50,000 కోట్లు మూసీ నదికి కేటాయిస్తూ ఉన్నారు. ఇండ్లే లేని చోట రోడ్డు వేయిస్తానంటున్నాం ఫ్యూచర్ సిటీకి. మరి మేము ఎందుకు పనికి రావడం లేదు?
ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండి ఈ ప్రభుత్వం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఎంతోమంది విద్యావంతులను చేసి ఎన్నో పథకాలను ప్రజలకు చేరవేసినటువంటి వాళ్ళము మరి మమ్మల్ని కూసపెడితే 62-63 సంవత్సరంలో రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం. పిల్ల పాపలతోటి ఇంట్లో గడపాలని రిటైర్ అవుతే మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ పాపం ఊరికే పోదు ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా మీరు వెంటనే కనుక ఏక మొత్తంలో ప్రకటించకపోతే ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమంగా మార్చి మీకు మా సెగ చూపించేంత వరకు విరమించమని తెలియజేస్తూ వెంటనే ఏక మొత్తంలో బకాయిలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నా పేరు సుంకిసేల ప్రభాకర్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రిటైర్డ్ 2024 నుండి ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క ప్రధాన కార్యదర్శి. ఈరోజు పెన్షనర్ల డబ్బులు పెండింగ్ ఎందుకు పెట్టారో వారికి చెల్లించాలని మరి ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా అసెంబ్లీలో ప్రకటించాయి. అసెంబ్లీలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చాయి. మరి దానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దానికి సత్యదూరమైన మాటలు మాట్లాడారు. ఎందుకనంటే ఇప్పుడు మాకు 16,872 కోట్లు ఆల్రెడీ మాయి మీరు వాడుకొని మాకు 18 నెలల తర్వాత 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాము ఉద్యోగస్తులందరికీ కలిపి అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. మేము మార్చి 2024 నాడు ఆ మంత్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళం ఎంతమంది? కేవలం 500 నుంచి 700 మంది ఉంటారు. మీరు అదే నెలలో మాకు 350 కోట్లు యావరేజ్గా మేము 700 అనుకున్నా కానీ మాకు యావరేజ్గా వచ్చే బెనిఫిట్స్ 50 లక్షలు అంటే కేవలం 350 కోట్లు మా పెన్షనర్లకు ఎవ్రీ మంత్ ఇచ్చేది ఉంటే అసలు మీకు ఇంత దూరం 1000 కోట్లు ఎందుకు అప్పులయ్యేది అని నేను బట్టి విక్రమార్క గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి మీరు అసెంబ్లీలో కూడా ఈ విధంగా మీరు వాడుకున్న అనే మాట చెప్పకుండా 18 నెలలు మీరు ఆ డబ్బును వాడుకొని దాని తర్వాత మీరు ఏం చేశారు? 700 కోట్లు రిలీజ్ చేస్తున్నామని మీరు చెప్తున్నారు. అవి కూడా మా వరకు రావట్లేదు మొర్రు అని దాదాపు 78 మంది కూడా చనిపోయినని చెప్పినా కూడా మీరు అసెంబ్లీలో మళ్ళీ అదే చెప్తున్నారు. గత ప్రభుత్వ పాపం కాదు. మీరు మా మీద అశ్రద్ధ చూపకపోవడమే, మా మీద నిర్లక్ష్యం చూపడమే మీ యొక్క ప్రభుత్వం చేయబట్టే అవన్నీ కూడా హత్యలైనాయని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా మాకు ఆ 1000 కోట్లు కూడా మాకే కేటాయించాలని ఖచ్చితంగా చెప్తున్నాము. లేకపోతే ఉధృత రూపం ఉంటుంది. మీ వచ్చే సంవత్సరాలలో మీకు ఇక పుట్టగతులు ఉండవని కూడా చెప్తున్నాం. మీ ప్రభుత్వానికి ఎలాంటి పుట్టగతులు ఉండవు, అర్థం చేసుకోండి. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి మరి నిరసనకు మరి తెలంగాణ జాగృతి మద్దతు ప్రకటించడం జరిగింది కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన. మరి ఈరోజు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వీరికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వీరికి రావాల్సినటువంటి బకాయిలను చెల్లించకుండా వీరికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ని ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. గత 24 మాసాలుగా ఈ ప్రభుత్వం వీరిని అరగోస పెట్టుకుంటా ఉంది అని చెప్పడానికి ఈరోజు వీళ్ళు కలెక్టరేట్ ముందు చేస్తున్నటువంటి నిరసన దీక్ష. రిటైర్మెంట్ తర్వాత పిల్ల పాపలతో మనమరాలను ఎత్తుకొని ఇంట్లో హాయిగా ఉండాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తులను ఈరోజు కలెక్టరేట్ ముందుకు ధర్నాలు చేసే విధంగా, అసెంబ్లీలు ముట్టడించే విధంగా, దీక్షలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పని మరి ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడుతూ ఉన్నది. ఈరోజు వీళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంలో వీరి పాత్ర ఉంది. గత 30-35 సంవత్సరాలుగా ఉద్యోగులుగా వీరు రాష్ట్ర అభివృద్ధిలో వీళ్ళు పనిచేస్తూ రాష్ట్ర సంక్షేమాన్ని కృషి చేస్తూ కడుపును నోరును కట్టుకొని వీరు ఉద్యోగం చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళను ఈరోజు ధర్నాల పేరు మీద ఇంకా రోడ్ల మీద తిరిగేటువంటి, రోడ్ల మీద కూర్చునేటువంటి, రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులను అరగోస పెట్టుకుంది, ఇప్పుడు అనుభవిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకో, ఉద్యోగులతో ఆటలాడుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి మనం చూడలేదు తెలంగాణలో. రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళ పాపం నీకు తలిగి నీ ప్రభుత్వం పటాపంచలు కాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వీరు ఏ విధంగా ధర్నా చేసినా, ఏ పోరాటాన్ని ఎంచుకున్నా ఖచ్చితంగా కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతి వీళ్ళకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.